వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై జరిగిన దాడిని రెవెన్యూ అధికారులు ఖండించారు. మెడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జ్లతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శిక్షించి అరెస్ట్ చేసేంత వరకు ఉద్యోగులందరూ ఐక్యంగా ఇదే విధంగా పోరాడతామని చెప్తున్నాం. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ తరఫున ఎలాంటి జరగకుండా మేము ఐక్యంతో అందరూ ఎంప్లాయీస్ కూడా ఏకాగ్రతతో ఉండి దుద్దల మండలం లక్షల గ్రామంలో ఇలా అన్ని టీజీఓస్ మేడ్చల్ జిల్లా శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే ఎవరైతే కలెక్టర్ గారిపైన ఇతర అధికారులపైన దాడి జరిపారో వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ బుక్ చేసేసి వాళ్ళని జైలుకి పంపించాల్సిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం. ఎందుకంటే కింది స్థాయిలో ఇప్పుడు పై అధికారులకే రక్షణ కల్పించలేకపోతే కింది స్థాయి సిబ్బందికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి రక్షణ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ దీన్ని తీవ్రంగా పరిగణించి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి, వాళ్ళని జైలుకి పంపించాలని మా టీజీఓస్ తరఫున కోరుతున్నాం. ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఎంప్లాయీస్ పైన ఎవరైనా దాడికి దిగితే వాళ్ళపైన యాక్షన్ తీసుకునేటట్టు సరైన చట్టాలు కూడా తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అది ఒకటే డిమాండ్. ఈ ప్రజాసేకరణ ల్యాండ్ ఎక్విజిషన్ భూసేకరణ జరిగేటప్పుడు ప్రజాసేకరణ అది కామన్. అది మేము కూడా మా సొంత ప్రయోజనాలకు చేసేది కాదు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మేము భూసేకరణ విషయంలో అక్కడ వెళ్ళి మా అధికారులు కానీ కలెక్టర్ గారు పోవడం జరిగింది. ప్రజలకు రైతులకు ఇష్టం లేనప్పుడు నిరసన తెలపడానికి అవకాశం ఉంది, కానీ కొట్టడం అనేది అది చాలా హేయనీయమైన చర్య. దాన్ని తప్పకుండా మేము ఉద్యోగుల పక్షాన ఖండిస్తున్నాము. తప్పకుండా ఎవరైతే దాడి చేశారో కలెక్టర్ కానీ ఇతర అధికారులపైన తప్పకుండా శిక్షించాలిగా ప్రభుత్వాన్ని మా జిల్లా పక్షాన మేడ్చల్ మల్కాజ్ జిల్లా ఉద్యోగుల పక్షాన కోరుతున్నాము. ఇటువంటి మళ్ళొకసారి పునరావృతం కాకుండా చూడాలని, తప్పకుండా రైతులు కూడా ఆలోచించుకొని ఆ విధంగా ఫ్యూచర్లో పునరావృతం కాకుండా చూడాలని తప్పకుండా మీ నిరసన ఉన్నప్పుడు తెలపడానికి అవకాశం ఉంది. నిరసన తెలపాలి. వికారాబాద్ జిల్లా దుద్దాల మండలం లక్షల గ్రామంలో నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమైంది. ఎందుకంటే ఒక జిల్లా స్థాయి అధికారిని పైన దౌర్భాగ్యంగా వాళ్ళు రాళ్లతో దాడి చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే మీకు రైతులకు ఇష్టం లేని భూములు ఎవరు కూడా తీసుకోలేరు. మీరు ఏదన్నా ఉంటే నిరసన తెలిపేటుండే, లేకపోతే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేటుండే, కానీ కలెక్టర్ పైన దౌర్భాగ్యంగా ఇతర అధికారుల పైన మీరు దౌర్భాగ్యంగా అట్లా దాడి చేయడం చాలా బాధాకరం. అట్లాంటివి పునరావృతం కాకుండా గవర్నమెంట్ వాళ్ళని ఎంబడే శిక్షించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని ఎంబడే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేంత వరకు మేము ఉద్యోగులందరం ఇదే విధంగా మేము కొట్లాడతామని కోరుతున్నాం. ఎందుకంటే కలెక్టర్ స్థాయి అధికారికే ఇంత దౌర్భాగ్యంగా చేస్తే సామాన్య మన కింది స్థాయి ఉద్యోగులకు రక్షణ ఎక్కడ ఉందని ఆందోళన చెందుతున్నారు. కనుక ఈ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఎవరైతే దాడి చేసారో వాళ్ళను శిక్షించి అరెస్టు చేసి వాళ్ళపైన కఠిన శిక్షలు పెట్టాలని మా రెవెన్యూ పక్షాన మేము. వికారాబాద్ జిల్లా కొడంగల్ లగచర్లలో కలెక్టర్పై జరిగిన దాడి ఘటనలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రైతులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ నాయకులు పయనమయ్యారు. అయితే పోలీసులు గ్రామంలోకి ఎవరిని వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని చంగమూల్ పిఎస్ కు తరలించారు. హలో